శశాంతను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొబైల్ అదురుతుంది. గన్నులు ఉన్నప్పుడు అదరకుండా ఎలా ఉంటుంది? తిను యాక్చువల్లీ నాకు ఒక సర్ప్రైజ్ ఇస్తున్నాను అని అన్నాడు. సర్ప్రైజ్ ఇస్తున్నావా? మరి ఇస్తున్నాను, మరి వెళ్తున్నాం. అందుకే ఆ మ్యాప్స్ ఏం చూడొద్దని చెప్తున్నాను. ఎక్కడ తీసుకుంటున్నాడు చెప్పట్లేదు, మీరే అడగండి. ఎక్కడ తీసుకెళ్తున్నావు? చెప్తున్నాం, అతను చాలు మూసుకుంటావా? నేను చాలు మూసుకుంటా. చెప్పు చెప్తే సర్ప్రైజ్ ఎలా అవుతుంది? అయినా నాకు అర్థం కాదు, ఒక నార్మల్ డే రోజు నువ్వు సర్ప్రైజ్ అని చెప్పి తీసుకెళ్లాల్సిన అవసరం ఏం లేదు కదా. ఇది నార్మల్ డే. నేను ఇప్పుడు చెప్పాను ఒకసారి డేట్ ఏంటి ఈరోజు? ఈరోజు ఫ్రైడే. డేట్ అడిగా, ఏ డే అమ్మా అని అడగల. 25th April. What is 25th April? What? ఏంటి చెప్పు మరి. 25th April is 25th April. 25th April is 25th April. జనరల్ గా అబ్బాయిలు మర్చిపోతారు, ఇక్కడేంటో అమ్మాయి మర్చిపోవడం నేను గుర్తు చేయడం జరుగుతుంది. ఏది బాబు ఇదే? ఏం జరిగింది? నేను బుక్ అయినా. బుక్ అయ్యావా? ఏమని బుక్ అయ్యా? ఫ్రీడమ్ పోయింది, అన్ని పోయినాయి. 25th April is your freedom last day. ఈరోజు మన యానివర్సరీ. కొట్టాడు. తగిలింది. ఇక్కడ తగిలిందా? ఏంట్రా ఇది? యానివర్సరీ కోసం ప్లాన్ చేసాడంట. వేరే చూడండి, కొండల గుట్టల్లో తీసుకెళ్తున్నాడు, నన్ను కిడ్నాప్ చేస్తున్నాడు. చూడండి, ఎక్కడో కొండల గుట్టల మధ్యలో వెళ్తున్నాము. ఎక్కడ వెళ్తున్నామో చెప్పట్లేదు, మ్యాప్స్ చూపించట్లేదు. ఇంకా ఎగ్జాక్ట్లీ ఎక్కడ తీసుకెళ్తున్నాడో అర్థం కావట్లేదు. స్టీరింగ్ అని వదిలేస్తున్నాడు. కొండపైకి వెళ్తున్నావా? స్టీరింగ్ వదిలేస్తున్నాడు. తీసుకెళ్ళామనుకో, అప్పుడు నేను ఎలా మాట్లాడతాను? అక్కడ గుంతుంది, గుంతున్నప్పుడు ఎగరకుండా ఎలా ఉంటుంది? కానీ చాలా బాగుంది, గ్రీన్ గా ఉంది, మొత్తం గ్రీన్ గా ఉంది. అసలు ఎండలో ఉండి అది ఓవర్ హీట్ అవుతుంది. మనం ఇలా వీడియోస్ రికార్డ్ చేయలేం. దానికి గొడుగు పెడదాం. మనుషులకే దిక్కులేదు. నిజంగా అది ఎండలో ఉండి ఉడుకుతోంది మొబైల్. మెల్లగా చూడు. తస్కనికి తీసుకొచ్చాడు. అంటే నేను చాలా రోజులుగా అడుగుతున్నాను, స్ప్రింగ్ లో ఎస్పెషల్లీ తస్కని చాలా బాగుంటుంది. ఫైనలీ ఈ రోజు నేను తస్కనికి వచ్చాను అని తీసుకొచ్చాడు. చూడు వెళ్ళి ఎలా ఉందో. ఇదే నా వ్యూ పాయింట్ అయితే. చూడు ఒకసారి, అది బాగుంది కదా వ్యూ ఇక్కడ నుండి. మీకు చూపిస్తాను రండి, ఆగండి. చాలా సూపర్ గా ఉంది. చుట్టూ చూసారా ఎంత బాగుందో? అసలు చూడండి ఎంత బాగుందో. అక్కడికి వెళ్దామా మరి నడుచుకుంటూ? ఎంత ఎండగా ఉందో, కానీ ఇంకా చలి పడుతుంది. చాలా చలి పడుతుంది. ఎంత బాగుందంటే సూపర్. వెళ్ళిపోతున్నాడు. ఎందుకు వెళ్ళిపోతున్నాడు? వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. గాయ్స్, ఇక్కడ ఎవరు లేరు అసలు. మళ్ళీ ప్రాంక్ చేయడానికి ఇలా చేసింటాడు. ఇక్కడ నన్ను ఎక్కడో పెట్టి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇక్కడ అసలు లిటరలీ ఏం లేవు. గాయ్స్,
అయిపోయాడు, రానివ్వండి చెప్దాం. అసలు వస్తాడా ఆడ? ఎక్కడికి వెళ్ళాడు? ఎండ పడుతుంది, చాలా చాలా చలేస్తుంది కూడా, గాలి ఫుల్ గా ఉంది. జాకెట్ కూడా ఇవ్వలేదు, జాకెట్ కూడా లేదు, ఫుల్ చలి పెడుతుంది. ఫుల్ కొండలు కొండలు ఉన్నాయి. అక్కడెక్కడో కొండపైన ఒక్క ఇల్లు ఉంది, ఆ తర్వాత ఇక్కడ అసలు ఏమీ లేదు. అదిగోండి అక్కడ ఇంకో ఇల్లు ఉంది. వచ్చాడు వచ్చాడు. రాలేదు, వెళ్ళిపోయాడు మళ్ళీ. కియా మందే కదా? కియా పికాంతో మంది. మళ్ళీ వెళ్ళిపోయాడు. రావాలి కదా, అటు వెళ్ళాడు, మళ్ళీ ఇటు వెళ్ళాడు. అదేంటిది అసలు ఏం చేస్తున్నాడు? ఆయన వచ్చి అని చెప్పి మిడిల్ ఆఫ్ నోవేర్, మిడిల్ ఆఫ్ హిల్స్ మధ్యలో వదిలేసాడు నన్ను. వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ అటు చూసారా మీరు? అటు వెళ్ళాడు మళ్ళీ. అదిగోండి వస్తున్నాడు. మళ్ళీ నన్ను వీడియో తీస్తున్నాడు. డోర్ ఓపెన్ చేయి. అసలు అలా ఎలా వదిలిపెట్టిపోతావు? డోర్ ఓపెన్ చేయి డాంకీ. అసలు ఏంటి నీకు? నాకు అర్థం కాదు అసలు. ఎక్కడ నేను అసలు మిడిల్ ఆఫ్ నోవేర్ లో కొండల మధ్యలో గుట్టల మధ్యలో వదిలేసి వెళ్ళిపోతావా? ఏవక్క ఏంది నీ ఆవేశం తట్టుకోలేకపోతున్నానక్క. మరి ప్రతిరోజు అడుగుతుంటావు టస్కని 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 అని చెప్పేసి నాకు వచ్చేపు ఎంజాయ్ చేస్తావేమో అని వదిలేసా. ఏంది ఎండలో? అసలు ఎలా ఎండ పడుతుందో తెలుసా? ఇక్కడ చూడు ఎంత ఎండ ఉందో. నువ్వే కదా అనేది మంచిగా ఎండ పెడుతుంది, పద వెళ్దాం టస్కనికి, గ్రీన్ ఫీల్డ్స్ అది ఇది అంటావు. అయితే తిరుగు కొద్దిసేపు. తిరుగు ఏంది? అలా వదిలిపెట్టాలి సాయంత్రం దాకా. నన్ను ఎవరైనా ఎక్కకపోతే బైకులో తిరుగుతున్నారు, కార్లో తిరుగుతున్నారు, నన్ను కిడ్నాప్ చేస్తే ఎవడన్నా నిన్ను ఎత్తుకొని వెళ్తాడా? ఎత్తుకొని వెళ్ళినా గానీ అడ్రస్ అడిగి మరీ వచ్చి దింపేసి నన్ను తిట్టిపోతారు. తలకాయ అసలు అక్కడ చూసా అసలు ఏమీ లేదు. అలా ఎలా వదిలిపెట్టిపోతావు? చుట్టూరు అసలు ఏమీ లేదు, బైకర్స్ అందరూ పోతున్నారు. ఎక్కువగా యాక్చువల్లీ వ్యూ పాయింట్ ఇది కాదు. వ్యూ పాయింట్ అని చెప్పి అక్కడ దిగుదుగు అని చెప్పి నన్ను దింపాడు. చూడండి సీట్ బెల్ట్ నేను పెట్టుకోను. పెట్టుకోవా? ఇలా టార్చర్ చేస్తున్నారు మనుషులు, నాకు అర్థం కాదు. దారుణం. డోంట్ ట్రై దిస్ ఎట్ హోమ్. ఇవన్నీ డన్ బై ఎక్స్పర్ట్స్. అసలు ఈ టాస్క్ అని కొండల మధ్యలో వదిలేసా మనిషి కాదు. మళ్ళీ ఆత్రా నేను దిగను గాయస్, ఇంకా నేను ఇక్కడే ఉంటాను. తను దిగేదాకా నేను దిగను గాయస్, నాకు అవసరం లేదు. దిగవా? షారా యానివర్సరీ అని చెప్పి టస్కనీకి తీసుకొచ్చి టస్కనీలో నన్ను కొండల మధ్యలో దింపేశాడు. ఇదే యాక్చువల్ వ్యూ ఇంకా పాయింట్. దిగడాలని లేవు. నేను దిగను గాయస్. నేను ఎందుకు దిగాలి? మనల్ని ఇద్దరిని కలిపి ఆడ వదిలేసి వెళ్ళిపోయాడు. నేను దిగను. దడుచుకుంది బాబా. నడుచుకోవడం లేదు, ఏం లేదు. నేను సేఫ్ గా కార్ లోనే కూర్చుంటా. నేను దిగను. నిజంగానే వ్యూ పాయింట్ ఇది. నేను ఎలా నమ్మలే నేను? సరే ఇదిగో సీట్ బెల్ట్ తీసేసాను. దిగను గాయస్. కార్ కీస్ నాకు ఇవ్వమని చెప్పండి. కార్ కీస్ నా చేతిలో పెట్టు. నా చేతిలో పెట్టు. కార్ కీస్ నా చేతిలో పెట్టు. నేను కార్ లో పెట్టి లాక్ చేసేటట్టున్నాడు. ఒక్కోసారి ఒక్కటి చేస్తున్నాడు, నాకు నమ్మకం లేదు అసలు. ఎక్కడికి పోతున్నావు? ఎక్కడికో పోతున్నాడు. మనము పోదాం పదండి. కార్ కీస్ తీసుకుందాం ఈసారి. అక్కడికి పోయి నిల్చున్నాడు నన్ను వదిలిపెట్టి. ఏది నాకు కార్ కీస్ ఇవ్వు, నేను ఇలా వదిలిపెట్టి వెళ్ళిపోతా. కొండల్లో ఈ కొండలో వదిలిపెట్టిన వెళ్ళిపోతా. సింబల్స్ ఏం లేవు. నేనే మాట్లాడను. ఎందుకు మాట్లాడు? నువ్వు నన్ను వదిలిపెట్టిపోయావు. బాయ్. ఏంటి బాయ్? పదండి గైస్, మనం వెళ్దాం వాకింగ్ కి. రాదంట. ఎక్కడికి పోతున్నావు? అదిగో అలా కనిపిస్తుందా పాత నడుచుకుంటూ అలా వెళ్తున్నా. పంపను నేను. ఎందుకు పోవు? నువ్వు నన్ను వదిలిపెట్టిపోయావు. ఇప్పుడు కూడా వదిలేసా వెళ్తా అంటున్నా. బాగా చూసుకో. ఈ యానివర్సరీ నుండి వచ్చే నెక్స్ట్ ఇయర్ యానివర్సరీ వరకు నేను ఇది గుర్తు పెట్టుకుంటాను. నువ్వు నన్ను టస్కనీలో వదిలిపెట్టిపోయావు. నేను గుర్తు పెట్టుకుంటా. ఏంద్ర బాబ్జీ ఇదే? పోతున్నావా? నేను వెళ్తున్నా. మళ్ళీ చూడు.
నా చెయ్యి వదిలిపెట్టాడంటే అయిపోతాడు కదా. నా చెయ్యి పట్టుకొని నడువు నువ్వు పక్కో లేను. నాకు తెలిసి ఇది మనకు కాదనుకుంటా, వెళ్ళిపోదాం పదా. ఎందుకు మనకు కాదు? అది చూసావా ఫస్ట్ రోజు ప్లీజ్ కీప్ ది ప్లేస్ క్వైట్ అని. నేను క్వైట్ గర్ల్, నేను మంచి పిల్లని. నిన్ను కూడా రానిచ్చేది ఇలా ఉంటే. జాగ్రత్త పడతావు, అది చూడు ఎలా ఉందో. అదే చెప్పిండేది. ఏమన్నా చిన్న పిల్లనా? నేను పోగలను. ప్రచారాలనే చెప్తావు పడుతుంటావు. అదేదో అంటాడు చూడు, జాగ్రత్త అనేసరికి పడిపోతుంటారు ఒక మూవీలో, అలా ఉంది. నేను ఇలా కొంత దూరం వెళ్ళంగానే గాయస్ వదిలిపెట్టి పోతున్నా గాయస్ బాయ్ గాయస్ నువ్వు రా ముందురా, నువ్వు ముందు నడు. నువ్వు ఏదైనా చేసుకో కానీ ఆ బుడతను మాత్రం తొక్క కార్లో ఎక్కనివ్వను. అది చూడు. అదంతా కాదు, నువ్వు ముందెళ్ళు, నేను నీ వెనక వస్తా. గో గో. ఆ బాబు హీల్స్ ఎత్తుకొని చేతిలో పెట్టుకొని వాడు ఒకే పట్టుకొని ఎలా వస్తున్నారు చూడు. అమ్మాయిలు చూడటమేనా? ఎలా వస్తున్నారు చూడు వాళ్ళు. మళ్ళీ నేను ఇక్కడ చెప్పక జరుగు. గాయస్ చూసారా, అసలు సూపర్ గా ఉంది. ఓయ్ పక్కకి జరుగు. ఒక ఈ కవర్ చేస్తాడు పిల్లోడు. అక్కడ చూసారా, వీళ్ళు ఇటాలియన్స్ మంచిగా చిల్ చేస్తున్నారు. పిల్లోడు అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఓయ్ నేను వస్తా, ఆగు. యానివర్సరీ అని చెప్పి కొండల్లో గుట్టలో వదలటమే పడైపోయింది. ఆ వెనకాల వాడు చూడండి ఎంత అష్ట కష్టాలు పడుతున్నాడో ఫోటోలు తీయడానికి. బాబుకి వీడియోలు కావాలంటే పోజులు నుంచి వస్తే చూస్తున్నా, నువ్వు నవ్వుతే హీరోలా ఉన్నావు తెలుసా. అవునా? అమ్మాయి వెడ్డింగ్ షూట్ అనుకుంటా. కొరియన్స్, వీళ్ళు కొరియన్స్ కూడా వచ్చారు. మొత్తం ఒక పారానామిక్ వ్యూలా ఉంది. అసలు మేము దీని ముందు కూర్చున్నామని కూడా మాకు అనిపించట్లేదు. ఏదో ఒక ఫోటో ఉన్నట్టుంది. నీ ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ అప్రోచ్ ఏంటి, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పరా. అరే చెప్పరా. ఓ టస్కనీలో ఫ్లవర్స్ కోస్తున్నాడు. ఎలా ఉంది సర్ప్రైజ్? వచ్చిందా? నేను గుర్తు చేశా, వీడియోలోకి వెళ్ళి చెక్ చేసుకో. గుర్తు చేసావు కానీ హ్యాపీ యానివర్సరీ నేను ఫస్ట్ చెప్పాను. అయిపోయిందా టాస్క్? ఇంకా ఐఎమ్ స్టిల్ అప్సెట్. ఇంకో 1 more year వరకు తిన్నాను, వదిలిపెట్టింది గుర్తుపెట్టుకున్నాను. సరే కళ్ళు మూసుకో. నాకు అర్థం కాదు, ప్రతి వీడియోలో కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో అంటే చిన్న పిల్లరా నేను. కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో మరి, కళ్ళు మూసుకో మరి. అటు తిరుగుతా. సరే తిరుగు. ఓ నటుగా ఎత్తరే అయిపోయింది, పో తిరుగుతున్నా. ఇదిగో వన్ లాస్ట్ థింగ్. ఏంది డబ్బాను ఓపెన్ చేసి ఇచ్చాడు. అస్సలు ఇలా కూడా తగ్గిందా ఇప్పుడు కోపం? చాక్లెట్స్ అన్ని తినేసాడు. కోపం తగ్గలేదు. నా చాక్లెట్స్ అన్ని తినేసాడు, ఒక్కటి కూడా లేదు లోపల. అన్ని ఓపెన్ ఇలా కూడా ఇస్తాడు గిఫ్ట్. నాకు అర్థం కాదు. అలానే ఇవ్వాలి. ఏంట్రా ఇది? చాక్లెట్స్ తినేసి డబ్బా ఓపెన్ చేసి బొమ్మ నాన్న ఇలా పెట్టి ఇచ్చాడు. అమ్మో సర్లే సర్లే, బొమ్మ నచ్చిందిలే బాబు. టస్కనీ కూడా నచ్చిందిలే.
వదిలిపెట్టడం నచ్చలే, అండ్ ఆల్సో చాక్లెట్స్ తినేయడం నచ్చలే. నా చాక్లెట్ అనేది తినేసాడు. గాయస్ తన పక్క ఉంది వ్యూ, చాలా బాగుంది అసలు. నిజంగా టస్కనీ ఈజ్ ఎ మస్ట్ విజిట్ ప్లేస్. మొత్తం గ్రీనరీలో ఉంది అండ్ ఆల్సో ఖచ్చితంగా స్ప్రింగ్ టైంలో రావడం అనేది ది బెస్ట్. బికాస్ స్ప్రింగ్ లో ఇంకా ఇలా గ్రీనరీ బాగుంటుంది, సమ్మర్ లో అయితే మొత్తం ఎండిపోయి ఉంటుంది. బట్ ఈ రోడ్స్ కొద్దిగా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. సో ఈ రీజియన్ ఇటలీలో వన్ ఆఫ్ ది ఫేమస్ రీజియన్. వరుణ్ సందేశ కాదు, వరుణ్ తేజ్ అండ్ లావణ్య త్రిపాఠి మ్యారేజ్ కూడా ఇక్కడే జరిగింది. ఇంకా నేను ఆపమని అడుగుతున్నా, అది ఆపట్లేదు. ఆ రోడ్ చూపించు ఒకసారి. ఈ రోడ్లో నేను ఎక్కడ ఆపలేను, ఒకసారి నువ్వు వాళ్ళతో చెప్పి నాతో. నాకు తెలియదు, ఆ స్పాట్ ఒక్కటే ఆపాడు, మా ఇంటి కూడా ఆపాడు. ఈ రోడ్ లో నేను ఎక్కడ ఆపాలన్నా చెప్పు, కిందికి వెళ్తా లోయ, పైకి వెళ్తా కొండ. ఇదిగోండి గాయస్, ఇలా ఉంది మొత్తం. అండ్ ఆల్సో రోడ్ కూడా చాలా నారోగా ఉంది, దానివల్ల కొద్దిగా టఫ్ ఎక్కడైనా ఆపాలన్నా కూడా. అండ్ ఇలా బైక్స్ లో వస్తున్నారు. జనరల్ గా ఇటాలియన్స్ కి బైక్స్ అంటే భయం. కొన్ని మధ్యలో భయపడుతున్నాడు తిన్నాడు. ఇలానా? ఇలా అంటున్నాడు. నువ్వేగా అన్నావు ఎలా డ్రైవ్ చేస్తావు అంటే ఇలా 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 ఇలా. పట్టుకో స్టీరింగ్ ని. ఇలా ఇలా కరుస్తున్నాయి మొత్తం. యాక్చువల్లీ మీరు నిజంగా చూస్తే చాలా బాగుంటుంది, బికాజ్ నేను వీడియో తీయడానికి ట్రై చేస్తున్నా, బట్ ఇట్స్ బిట్ డిఫికల్ట్. చాలా 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 బ్యూటిఫుల్ ఉంది.